సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు నార్కోటిక్ డ్రగ్స్ అని చెప్పారు కదా. సపోజ్ ఇప్పుడు పేరెంట్స్కి చాలా మందికి అవగాహన ఉండదు వాటిపైన. అంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పక్కన పెడితే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళే, టీనేజర్స్, ఇప్పుడు బీటెక్ చదివే పిల్లల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మా అబ్బాయి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, బానిస అయ్యాడు అంటే నేను ఎలా అబ్జర్వ్ చేయాలి? నాకు ఎలా తెలుస్తుంది? అలవాట్లు కానీ అవన్నీ నేను ఎలా పట్టుకోవడానికి నాకు ఎట్లాంటి ఐడియాస్ ఉంటాయి? సర్చ్ చేయాలంటే ఏం చేయాలి నేను? డెఫినెట్గా కనుక్కోవచ్చు అండి. ఒక తల్లిగాను తండ్రిగాను వెరీ సింపుల్. మీరు ఏమీ లేకుండా అబ్బాయి స్కూల్ నుంచో కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాడి బిహేవియర్ ఏమిటి? ఒకటి ఏమిటంటే డల్గా ఉంటాడు, ఐసోలేట్ అవుతూ ఉంటాడు. అంటే సాధ్యమైనంత వరకు ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తాడు. లేకపోతే వాడికి అలవాటు చేసిన ఫ్రెండ్ ఎవడైనా ఉంటే వాడిని సహచర్యం కోరుకుంటాడు, వాని దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. అదేవిధంగా ఎక్కువ మాట్లాడు, తక్కువగా మాట్లాడతాడు. ఈ నార్కోటిక్ డ్రగ్ ఒకవేళ ఏదన్నా సేవనం చేస్తాడు అట్లా అంటే వాడు ఇంట్లో ఇప్పుడు మీ బంధువులు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళతో కలివిడిగా మాట్లాడేది ఉండదు, పడుకోవడానికి ఇష్టపడతాడు ఎక్కువగా. అదేవిధంగా తాను ఏదన్నా ఉన్నట్టుండి కోపం చేసుకుంటూ ఉంటాడు. సో ఈ కారణాలు అంటే డల్నెస్ ఒకటి ఉంటుంది, కోపంగా మాట్లాడతాడు, ఇరిటేటింగ్గా మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో వీళ్ళు టయానికి డ్రగ్ దొరకలేదు, అడిక్ట్ అయిపోయాడు అనుకోండి, టయానికి డ్రగ్ దొరకలేదు అనుకోండి, ఒకవేళ వాడి దగ్గర డబ్బు లేకపోతే ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఏదైనా దొంగతనం చేసి తీసుకుపోయి చేసేదానికి వెనకాడడు. ఒకటి అది అందలేకపోతే వైలెన్స్ చేయడానికి ఇష్టపడతాడు, ఎంత వైలెన్స్ అన్న చేసి ఆ పని చేయడానికి ఇష్టపడతాడు. అదేవిధంగా మీరు చెప్పిన మాట వినడు, అన్నం సమయానికి తినడు, 10 మందితో కలవడు. సో ఈ విధంగా ఉంటుంది. అతి ముఖ్యంగా ఇప్పుడు డ్రగ్ ఇంట్లో వాడు తెచ్చి పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటాడు మీరు గమనించాలి. బట్టల్లోనా, బుక్స్లోనా, ఎక్కడన్నా ర్యాక్స్లోనా, లేదు మోటార్ సైకిల్లోనా? ఇది అప్పుడు కనిపెట్టేదానికి మీరు వాడు ఎక్కడ పోతే ఒక కన్ను పెట్టాలి. వాడు ఉదయం లేచాడు, లేచిన తర్వాత ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడే వస్తాను మా ఫ్రెండ్ పిలుస్తున్నాడు, బైక్ తీసుకొని వెళ్ళిపోయి చింత చెట్టు కింద కూర్చొని దమ్ము లాగించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఆ బ్రేక్ఫాస్ట్కు ముందు, రాత్రిపూట డిన్నర్ అయిన తర్వాత, డిన్నర్కి ముందు ఈ నార్కోటిక్ డ్రగ్ ఉప్పు వాసన చూడటమో ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు వాడి బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఇవి అన్నీ మనం గమనిస్తే, నెమ్మదిగా గమనిస్తే, క్లోజ్డ్గా నెమ్మదిగా గమనిస్తే బయటపడుతుంది. ఎందుకంటే మీ దగ్గర మీ పిల్లవాడు బిహేవియర్ ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. వీడు ముందున్నప్పుడు ఏదైనా ఇరిటేట్ అయ్యేవాడు కాదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నాడు. అదేవిధంగా వాడు బుక్స్లో కానీ వాడి ర్యాక్లో కానీ సెర్చ్ చేస్తే బయటపడతాయి. ఇవన్నిటికంటే మించి బెస్ట్ వాడికి ఎవరైనా మంచి స్నేహితులు ఉంటే వాళ్ళను నెమ్మదిగా మన దారిలోకి తెచ్చుకొని మాట్లాడితే వాడు బయటపెట్టి చెప్తాడు, ఎస్ హీ ఈజ్ అడిక్టెడ్ అని చెప్తాడు. సో దాని మూలంగా మనం నెమ్మదిగా నువ్వు అడిక్ట్ అంటా అని చెప్పకుండా దాన్ని వాడు ఏ దారిలో పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అక్కడి నుంచి నెమ్మదిగా కర్బ్ చేస్తూ వీడిని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి. కౌన్సిలింగ్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. సో ఇస్తే అప్పుడు కొంచెం బాగుపడేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు సంజయ్ దత్ హైలీ నార్కోటిక్ అడిక్ట్ అయిపోయాడు. దాన్ని చేయడానికి కౌన్సిలింగ్ చేసినారు, ట్రీట్మెంట్ ఇచ్చినారు. దాంతోపాటు ఆ వ్యసనం నుంచి దూరం కావడానికి ఇంకొక వ్యసనాన్ని అడాప్ట్ చేయాలి. ఆయన ఏం చేశాడు, జిమ్, ఆ వ్యసనానికి అలవాటు చేశారు. అట్లే ఎవరన్నా ఇప్పుడు పిల్లవాడు కొంచెం డల్గా అట్లా ఉన్నాడంటే బాగా చదువుకునే దానికో ఆటల్లోనూ ఏదో ఒక ఆటల్లో ప్రేరేపితుండి చేయండి. కొంచెం వాడు క్రికెట్ వచ్చిందనుకోండి, వాడు క్రికెట్కి తీసుకువెళ్ళండి, డబ్బులు పే చేయండి, ఏమైనా చేసి అంటే వీడి ఫోకస్ చదువు పైన, లేదో ఆటల పైన, లేకపోతే పెయింటింగ్ పైన, ఏనో దానిపైన డైవర్ట్ చేయగలిగితే డైవర్ట్ అవుతారు. కనుక్కోవడం ఈజీనేనండి. డల్నెస్ ఉంటుంది, మీ బిహేవియరల్ మీకు తల్లిగానో తండ్రిగానో మీరు చూస్తే ఆ బిహేవియర్ ఈజీగా గుర్తుపట్టవచ్చు. కొంచెం అబ్జర్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు.
కనుక్కున్న వాడిని నెమ్మదిగా నువ్వు డైరెక్ట్గా తాగుతున్నావు వేదవాన్ని పట్టుకొని కొట్టకూడదు. పోతే వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ కూడా ఉంటుంది కాబట్టి యూ షుడ్ నాట్ డూ ఇట్. కొంతమంది పేరెంట్స్ ఇంటెన్షన్ గా ఉంటారు కదా సార్, మీరు అన్నారు కౌన్సిలింగ్ అన్నారు కదా, కౌన్సిలింగ్ వైపు వెళ్లకుండా వాళ్ళే డీల్ చేసేస్తారు మీరు అన్నట్టుగా, ఇమీడియట్ యాక్షన్. అది తప్పండి. నెమ్మదిగా పిల్లవాళ్ళకి ఎవరు పోనీ మీరు కాకుండా మీ కుటుంబంలో వాడంటే ఎవరు ఇష్టపడతారో, ఆ అబ్బాయి ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేయించవచ్చు. ఇప్పుడు మీరంటే ఒక తల్లి కౌన్సిలింగ్ చేస్తే ఇష్టపడతాడు అనుకోండి, లేదో మేనమామ అనుకోండి, వాడి ఫ్రెండ్ అనుకోండి, వాడి టీచర్ అనుకోండి, వాడి మైండ్లో ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పిన దాన్నే వినాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా లేదు డాక్టర్స్ ఉన్నారు కౌన్సిలింగ్ చేయించండి. అదేవిధంగా థెరపీ ఇప్పించిన తర్వాత డ్రగ్ వ్యామోహం నుంచి బయటపడేయడానికి మళ్ళీ ఏదైనా ఒక వ్యాపకాన్ని చూపించండి. పెయింటింగ్ చేయించండి, చదువుకునేది చూపించండి, ఆటలు చేయించండి, లేదా ఏదైనా క్రాఫ్ట్ చేస్తాడంటే అదో. ఈ విధంగా వాడిని డైవర్ట్ చేయగలిగితే, ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే నిద్రపోతారు. బాగా కష్టపడిపోతాడు. లేకపోతే ఏమైపోతుంది, దానిపైన మనసు పోతుంది, అన్నం తినగానే నిద్ర వస్తుంది. డ్రగ్ గురించి ఆలోచన వచ్చినా నిద్ర వస్తుంది, ఉదయాన్నే చూద్దాంలే అని పడుకుంటాడు. సో అట్లా కొద్ది రోజులు అలవాటు అయిపోతే ఈ విల్ నాట్ టేక్ డ్రగ్, మళ్ళీ డ్రగ్ పైన తాగాల తినాలనేటువంటి అభిప్రాయం నుంచి దూరం అయిపోతాడు. సో అది డైవర్ట్ చేయగలగాలి. లేదు ఒక కౌన్సిలర్స్ మస్తుగా ఉన్నారు మన వాళ్ళు, కౌన్సిలర్స్ దగ్గర ఇప్పించవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చేయాలి. నెమ్మదిగా చేయగలిగితే, తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయగలిగితే ఈజీగా చేయొచ్చు అండి. సో కొంతమంది అతి జాగ్రత్త పేరెంట్స్ కూడా ఉంటారు, చీటికి మాటికి అబ్జర్వ్ చేయడం, చీటికి మాటికి అనుమాన పడడం, మీరు అన్నట్టుగా ఇప్పుడు బ్యాగులు వెతకడం అనేది కొంతమంది ఇలా కూడా చేస్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ ఫైనల్? పిల్లల్ని మీరు బ్యాగ్ వెతకండి. ఏ విధంగా వెతకాలి? అరే ఏంట్రా మొన్ననేది ఇచ్చాను, ఏంటి బ్యాగ్ ఇలా అయిపోయింది, అరే కొత్త బ్యాగ్ కొన్నాము బెట, సరే, అరే బుక్స్ అట్టలు సరిగ్గా వేసుకోలేదు నాన్న, నాకు సండే ఖాళీ ఉంది కదా, అక్కడ పెట్టింటే నేను అట్టలు వేసేవాడిని కదా. అరే లేదు వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు సండే ఎక్కడికైనా ఫ్రెండ్ దగ్గర పోతు బ్యాగులన్నీ చూసి, లేదు వాడి దగ్గర ఉంటే హోంవర్క్ ఏం చేసావు నాన్న, మ్యాథ్స్ అయితే సరిగ్గా రాదన్నా కూడా టీచర్కి చెప్పాను, మీ మ్యాథ్స్ టీచరు, అరే మీకు మార్కులు తక్కువ వస్తున్నాయి, లేదు నీ లెట్ మీ సీ యువర్ బుక్. వాళ్ళు నెమ్మదిగా బ్యాగ్ అంటే మీరు వెతికినట్టు ఉండకూడదు, వాడిని మీద అనుమానం పడినట్టు ఉండకూడదు, కానీ మీ అనుమానం నెవర్స్ కావాలి. సో వాడు హర్ట్ కూడా కావద్దు. వాడికి భయం కూడా ఉంటుంది, అమ్మో మా నాన్న పక్కన కూర్చుంటాడు, హిందీ నోట్బుక్కో తెలుగు నోట్బుక్కో తీసుకుంటాడు, దాంతోపాటు ఏదైనా బయటపడిందంటే డేంజరు అని. అదే కాకుండా కొందరు ఇళ్లలో దొంగతనాలు చేసి బయటకు తీసుకెళ్ళి డబ్బులు ఉంటాయి, అట్లా బ్యాగుల్లో పెట్టేటి అవి కూడా కొంతవరకు మానుకుంటారు. ఎందుకంటే మా ఫాదర్ చూస్తే దొరికితే ఎక్కడిది రా డబ్బు అంటే మళ్ళీ లేని గొడవ అవుతుందని. కాబట్టి వీళ్ళు కొంచెం నెమ్మదిగా ఉండాలి, వాడిని హర్ట్ చేయకుండా ఉండాలి. ఎస్పెషలీ ఈ నార్కోటిక్స్కి అలవాటు పడినోళ్ళు ఏమి చేయడానికి వెనకాడరు, అడిక్ట్స్ అవి ఉంటే. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయాలి, చేస్తే మీరు దారిలోకి వస్తారు. చాలామంది మళ్ళీ మామూలుగా అయిపోయి తమ హ్యాపీగా జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు, చాలా వరకు 90%, 95%. మరీ ఎక్కువైపోయి ఇక లేదనుకున్న వాళ్ళు అంతే. ఆ విధంగా వాళ్ళని తీసుకురావడం మహా కష్టమైపోతుంది. అంతవరకు వెళ్లకుండా పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ స్టేజ్ వరకు వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. అవును. థ్యాంక్ యూ సార్.